2,79,770 ఉద్యోగాలు వచ్చినాయి. మేం చెప్పేది కాదు, ఇది చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2024 నవంబర్లో ఆయన రిలీజ్ చేసిన సోషియో ఎకనామిక్ సర్వే రిపోర్ట్. అదే ఆయన హయాం చూస్తే ఎంతమంది చూడు లెక్క పెట్టండి, 84,000, 1,60,000 అంటే 2.5 లక్ష, 1,80,000 అని అంటే 4.5 లక్ష, మొన్న 2,69,000 అని అంటే 7.5 లక్ష, మళ్ళీ 1,75,000 అంటే 9.5 లక్ష. దాదాపు 9.5 లక్ష ఆయన హయాంలో వస్తే 32 లక్షలు మా హయాంలో వచ్చినాయని చెప్పి చంద్రబాబు నాయుడు రిలీజ్ చేసిన డాక్యుమెంట్ ఎంఎస్ఎంఈ సెక్టర్లో. మరి ఇప్పుడు చెప్పండి, ఎవరి హయాంలో విధ్వంసం, ఎవరి హయాంలో పారిశ్రామికవేత్తలు భయపడతా ఉన్నారు, ఎవరి హయాంలో పారిశ్రామికవేత్తలకు ఊరట భరోసా లభించింది. ఈరోజు ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ఎంత తెలుసా పెండింగ్ ఉన్నాయి? ఉట్టి ఎంఎస్ఎంఈ సెక్టర్లోనే దాదాపుగా 2,000 కోట్ల రూపాయల పైచిలకు ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ పెండింగ్ ఉన్నాయి. ఇచ్చే నాతుడు లేడు, పట్టించుకునే నాతుడు లేడు. పరిస్థితి ఏమిటి అని అంటే మొత్తం ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ చూస్తే దాదాపుగా 7-8 వేల కోట్ల పైన ఉంటాయి పెండింగ్. పరిస్థితి ఏమిటి అని అంటే 2 బకెట్లు పెట్టినారంట. ఒక బకెట్ అంట 30% ఎవరు కమిషన్ ఇస్తే వాళ్ళ పేరు పెడతారంట. రెండో బకెట్ అంట న్యూట్రల్గా కనపడడానికి కేవలం 20% ఇస్తారంట, 20% మాత్రం పెడతారంట. న్యూట్రల్గా కనపడడానికి కొంతమందిని సెలెక్ట్ చేస్తారంట, వాళ్ళని పెడతారంట, వాళ్ళకు ఒక 20% టోటల్ అమౌంట్లు ఇస్తారట. ఇది జరుగుతూ ఉన్న స్కీమ్ ఆంధ్ర రాష్ట్రంలో. ఏమొస్తాయండి పరిశ్రమలో? ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్లోనూ డబ్బులు ఎత్తలు మొదలు పెడితే ఈ దఫా కూడా గతంలో మాదిరిగానే చంద్రబాబు నాయుడు గారు పెట్టుబడుల విషయంలో పబ్లిసిటీ మాత్రం చంద్రబాబు నాయుడు గారికి పీక్లో ఉంది. కానీ చేసేవన్నీ చంద్రబాబు నాయుడు గారు స్కామ్లే. ఆశ్చర్యకరమైన స్కాములు మీకు చెప్తా. ఏ రకంగా పరిశ్రమల పేరుతో చంద్రబాబు నాయుడు గారు ఆశ్చర్యం కలిగించే విధంగా స్కాములు ఎలా చేయగలుగుతాడో చెప్తా. పేరుకు 1-2 పెద్ద కంపెనీలకు ఉచితంగా భూములు ఇస్తున్నట్టు ప్రకటిస్తాడు. పేరుకు మాత్రం 1-2 పేర్లు చెప్తాడు, పెద్ద పేర్లు. వారికి ఉచితంగానో 99 పైసలకి భూములు ఇస్తా ఉన్నట్టుగా ప్రకటిస్తాడు. ఆ ముసుగులో వేల కోట్ల విలువైన భూముల్ని తన మనుషులకు, తన బినామీలకు కారు చౌకగా ఇటువైపు నుంచి ఇస్తాడు. పబ్లిసిటీ ఏమో వాళ్ళ పెద్ద కంపెనీల పేర్లు 1-2 పేర్లు అవి మాత్రం చెప్తాడు. రూట్ చూస్తే ఈ పక్క ఎల్లయ్యలకు, పుల్లయ్యలకు, సున్నయ్యలకు, ఈ పక్క తన బినామీలకు కారు చౌకగా స్కాములు చేస్తూ డబ్బులు ఇచ్చుకునే కార్యక్రమాలు. తన మనుషులకు, తన బినామీలకు. విశాఖపట్నంలో దాదాపుగా 2,000 కోట్ల రూపాయలు విలువ చేసి దాదాపు 14 ఎకరాల భూమి 99 ఏళ్లకు లూలు గ్రూప్కు లీజుకి ఇచ్చినాడు. ఎలాంటి టెండరు లేదు, ఎలాంటి ఆక్షను లేదు. కేవలం కంపెనీ రాసిన లెటర్ ఆధారంగా ఈ భూములు వాళ్ళు మాల్ కట్టుకునేదానికి ఈయన ఇచ్చినాడు. ఇదే లూలు గ్రూపు అహ్మదాబాద్లో, గుజరాత్లో 16 ఎకరాల భూమిని 519 కోట్ల రూపాయలకు వేలంలో కొనుగోలు చేసి మాల్ కడతా ఉన్నారు. గుజరాత్లో ఇదే లూలు గ్రూపు 16 ఎకరాల భూమి 519 కోట్ల రూపాయలు బిడ్డింగ్ చేసి ఆక్షన్లో భూమి కొని అక్కడ మాలు కడతా ఉన్నారు.
ఆంధ్ర రాష్ట్రంలో ఫ్రీగా చంద్రబాబు నాయుడు గారు ఆక్షన్ లేదు, మన్ను లేదు, పాడు లేదు, ఏమి లేదు, 99 ఏళ్ళ ఊరికే లీజు, లూలుకు 14 ఎకరాలు 2000 కోట్లు భూమి ఇస్తున్నాడు. ఇది ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి మాలు కట్టడానికి. సరే, ఇంకొక అడుగు ముందుకేద్దాం. ఇప్పుడు ఇది అహ్మదాబాద్లో లూలుకు సంబంధించి ఏ రకంగా ఆ రాష్ట్రం క్రెడిట్ తీసుకుంటూ the city's biggest land deal so far has also set the record for the highest stamp duty from a single sale deed. ఇక్కడ స్టాంప్ డ్యూటీ కూడా ఎగ్జంప్షన్ మన రాష్ట్రంలో. అక్కడ స్టాంప్ డ్యూటీకి హైయెస్ట్గా వచ్చిందని కూడా వాళ్ళు పబ్లిసిటీ చేసుకుంటా ఉన్నారు.